ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నువ్వు కోరిందే నీకు నేను ఇవ్వబోతున్నాను. ఒకసారి ఈ విభూదిని తీసుకో బిడ్డా, నువ్వు అడిగింది తప్పకుండా నీకిస్తాను, తీసుకో అంటూ బాబాగారు మనకొక అద్భుతమైనటువంటి సందేశాన్ని, ఒక మంచి పరమార్థంతో కూడినటువంటి అమూల్యమైనటువంటి మాటలను మనకు తెలియజేయబోతున్నారు. మరి ఆ సందేశం ఏమిటో విందామా అండి? అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశానికి ముందు ఒక 2 మాటలండి. నిన్న బాబాగారి సందేశానికి ఎంతోమంది అక్క, బాబాగారే స్వయంగా మీతో మాట్లాడిచ్చినట్లుగా అనిపిస్తుందక్క. నిజంగా ఆ సందేశానికి మేము అంటే ప్రెజెంట్ మా సిచ్యువేషన్‌కి, మా బాధకు ఈ సందేశం నిజంగా మాకొక ధైర్య వచనాలతో మా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందనని చెప్పి చాలామంది పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. మీకు అలా అనిపించడమే నిజంగా నా అదృష్టం అనమాట. ఎందుకంటే ఒకరు బాధలో ఉన్నారు అంటే మనం చెప్పేటటువంటి 4 మాటలు వారికొక ఔషధంలా పనిచేస్తున్నాయంటే అంతకన్నా అదృష్టం ఏముంటుందండి. సో, చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరికి కూడా బాబాగారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, నిజంగా మీరెప్పుడు సంతోషంగా మీరనుకుంటున్నటువంటి ప్రతి సమస్య, కోరిక అన్నిటి నుండి బాబాగారు ఏదో ఒక మార్గాన్నయితే తప్పకుండా చూపించాలని ఆ సద్గురు సాయినాథుడిని వేడుకుంటూ బాబాగారి సందేశాన్ని మొదలుపెడుతున్నాను. అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు కదూ! అయోమయంలో ఉండిపోయావు. బాధపడవద్దు. చూడు బిడ్డా, ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. నీ గురించి, నీ సమస్య గురించి ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా ఈ సాయి మాత్రం నిర్లక్ష్యంగా ఉండడు. నేను ఎల్లప్పుడూ నీ సమస్యల గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఆ సమస్యల నుండి, నువ్వు పడుతున్నటువంటి బాధ నుండి నిన్ను ఎలా బయటకు తీసుకురావాలా అనేదే నాకు ఉండేటటువంటి ఆలోచన. నీకు ఉన్న నిరాశ మొత్తం తొలగిస్తాను. నువ్వు ఏదైనా సాధించగలవు అనేటటువంటి ధైర్యాన్ని నీకు కల్పిస్తాను. దిగులు పడవద్దు. ఊహించినటువంటి సంఘటనతో నీలో ఉన్నటువంటి ఎన్నో సంకోచాలు పటాపంచలవుతాయి. అలాగే నువ్వు ఆశ్చర్యానికి లోనవుతావు. నిన్ను బాధపెట్టి, నీ మనసుకు గాయం చేసి, నువ్వు వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారి గురించి ఎందుకు అంతగా పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటావు? నీ మనసు బంగారం. నిన్ను ఎన్నో రకాలుగా మాటలతో, వారి ప్రవర్తనతో బాధించారు. అన్నీ సహించావు, భరించావు. ఈ సమాజంలో ఒంటరిగా బ్రతకలేక, అసలు జీవితం ఇంకా ఎన్ని గుణపాఠాలు నేర్పుతుందో తెలియక అయోమయంలో నిండిపోయి ఉన్నావు కదూ! నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీకు నీడగా ఉన్నాను. ఎవరు నిన్ను మోసం చేసినా నీ బాబా ఎప్పుడూ నిన్ను వదులుకోడు. నిన్ను మోసం చేయడు. నీకు నేను ముందే తెలియజేశాను. కొన్ని ఎన్నో అద్భుతమైనటువంటి, అమూల్యమైనటువంటి సూచనల ద్వారా నీకు తెలియజేయాలి అని ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. కానీ నీకప్పుడు ఈ బాబా మాటలు ఏమీ పట్టలేదు. అలాగే అర్థం కాలేదు. అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా నువ్వు ఎప్పుడూ చేయలేదు. కానీ ఈరోజు వారి స్వభావం పూర్తిగా తెలిసిన తర్వాత, బాబా, ముందే నీకేం జరుగుతుందో తెలిసి కూడా ఎందుకు తండ్రి నా జీవితాన్ని ఇలా ప్రశ్నార్థకంగా మిగిలిచ్చావు అని ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తున్నావు. మీకు వెంటనే కొన్ని అడగగానే నేను ఇవ్వను. కొందరికి ఇస్తాను. ఇవ్వనప్పుడు కొంత ఆలస్యం జరుగుతూ ఉన్నప్పుడు ఎదుటివారి పూర్తి స్వభావం గురించి నీకు అర్థమయ్యేలా తెలియజేస్తాను. అలాగే ముందు నీకు జరగబోయేటటువంటి లాభ నష్టాల గురించి మీకు తెలియపరిచే విధంగా నేను ఎంతో పరితపిస్తూ ఉంటాను తెలుసా? కానీ అప్పుడు మాత్రం నేను మీకు అర్థం కాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నాను. నిన్ను బాధపెట్టి, నీ మనసుకు గాయం చేసిన వారి గురించి ఆలోచించి నిరాశకు గురి అవుతూ, తిరిగి వారిని ఎలా బాధ పెట్టాలా అనేటటువంటి ప్రయత్నాలన్నీ మానుకో. నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయనవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. ఇప్పుడు నీకు నేను ఒక ఉదాహరణ చెబుతాను. కొలనులో నీరు ఉంటుంది. ఆ నీటి ప్రశాంతతను ఒక రాయి వచ్చి కేవలం అంటే కేవలం కొన్ని క్షణాల పాటు తాత్కాలికంగా చెడగొట్టవచ్చు. కానీ కాసేపటికి మరలా ఆ నీరు తేరుకొని స్వచ్ఛంగాను,
నిర్మలంగానూ ఉంటుంది. అదే ఆ రాయి మాత్రం ఆ నీటి అడుగునే ఉండిపోతుంది. ఒకటి కోల్పోయావంటే ముందు అంతకన్నా విలువైనది నీకు తప్పకుండా రాసిపెట్టే ఉంచుతాడు ఆ భగవంతుడు. ఆలస్యం జరిగితే దాని అర్థం ముందుకు ఇంకా ఏదో మంచి జరుగుతుంది అనే. ఆలస్యం అవుతుందనేటటువంటి నిరాశను ముందు నువ్వు విడిచిపెట్టు. కొన్ని రోజులు బాధను బందీ చేసి నీ ముందున్నటువంటి కర్తవ్యంపై దృష్టి నిలుపు. ఈ జీవితమే ఒక పెద్ద ఆట లాంటిది. ఆ ఆటలో నీ ముఖం మీద చిరునవ్వుతో ధైర్యంగా తప్పకుండా నువ్వు గెలిచే తీరాలి. అలాగే నువ్వు ప్రయత్నించే తీరాలి. జరిగిన దాని గురించి ఇక పూర్తిగా మర్చిపో. నీకేదైనా మంచే జరిగింది అని తెలుసుకో. ఇక నీ జీవితం ఏమీ అంధకారంగా మారిపోలేదు. నువ్వే మార్చుకునేటటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దు. నీకు జరిగిందంతా నీకొక అనుభవాన్ని, గుణపాఠాన్ని నేర్పింది కదా! నువ్వు అడిగిన వాటిని ఈ బాబా తప్పకుండా అందిస్తాడు. కానీ అవి నీకు సరైనదా కాదా? స్వచ్ఛమైనదా? లేదా నిన్ను బాధించేలా చేస్తుందా? నీకు ఏది సరైనది? తప్పకుండా ఈ బాబాకు తెలుసు. అయితే అది నీకు ఇవ్వాలి అని అనిపించినప్పుడు, అది నీకు సరైనది అని అనిపించినప్పుడు, నీకు మేలు చేసేదైతే ఈ ప్రకృతితో పాటు ఈ దైవం కూడా సహకరిస్తాడు. ఇక భయాన్ని విడిచిపెట్టు. నీకు తోడుగా నీ పెన్నిది, నీ సాయిని ఉన్నాను. నీ గతం గురించి మర్చిపో. అదంతా నాకు తెలుసు. కానీ అదే జరగకపోతే నువ్వు ఎప్పటికీ అలాగే వారి వలన మోసపోతూనే ఉండేవాడివి. వారి వలన బాధపడుతూనే ఉండేవాడివి. నిన్ను నువ్వు తెలుసుకోలేకపోయేవాడివి. ఎప్పటికీ మంచి కొత్త మార్గాన్ని పొంది ఉండేవాడివి కాదు. ఇప్పుడు ఇక నూతనమైనటువంటి జీవితంలో అడుగుపెట్టు. నీ జీవితం అంతా మారిపోతుంది. నీకు గతం కంటే మెరుగైనటువంటి, నమ్మకమైనటువంటి, ఆనందాన్ని కల్పించేటటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాను. ఇక ముగిసిపోయింది. ఇంతటితో నా జీవితం ముగిసిపోయింది. వారితోనే నా జీవితమంతా అయిపోయింది అని అనుకోకు. నీ అందమైనటువంటి జీవితాన్ని కొందరు పాడు చేసే విధంగా నిన్ను మాటలతో బాధిస్తూ, వారి స్వభావాన్ని చూపి నిన్ను కాదనుకొని వెళ్ళిపోయారు. కాబట్టి నిన్ను కాదన్న వారి వద్ద నీ జీవితాన్ని ముగిస్తావా? నువ్వు చూడనటువంటి జీవితాన్ని, నువ్వు పొందనటువంటి ప్రేమను, అనురాగాన్ని, నమ్మకాన్ని కల్పించేటటువంటి బంధాన్ని నీకు తప్పకుండా కలుపుతాను. ఏం అద్భుతం జరుగుతుందో నువ్వే ఓర్పుగా చూడు. అందుకు నేనేమి చమత్కారాలను చెయ్యనులే. నిన్ను ఒక్కటే చేయమంటున్నాను. నీ మనసును ప్రశాంతంగా మార్చుకునేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మంచి మంచి పనులు చేస్తూ జరిగిన దాని గురించి ఆలోచించవద్దు అంటున్నాను. నా లీలలను మననం చేసుకుంటూ భక్తి గీతాలను వింటూ ఉండు. నేను నీ తండ్రిని. నీ సకల మంచి చెడులు నేనే చూసుకుంటూ ఉంటాను కదా! ఈ ఊదిని తీసుకో. ఈ ఊదిని నిత్యం ధరిస్తూ ఉండు. నెమ్మదిగా నీ మనసు కుదుటపడుతుంది. నీకు కావలసింది మంచి నమ్మకమైనటువంటి అనురాగాన్ని, అర్థం చేసుకునేటటువంటి బంధాన్నే కదా! తప్పక ఇస్తాను. ఇక అనవసరమైనటువంటి ఆలోచనలతో ఇన్నాళ్ళు నాకు దూరంగా, అనవసరమైనటువంటి విషయాలకు దగ్గరయ్యావు. ఇప్పుడు నా కోసం నేను అడుగుతున్నాను. నా కోసం సమయాన్ని కేటాయించు. నా కోసమే కాదు, ఏ భగవంతునికైనా సరే తప్పకుండా సమయాన్ని కేటాయించు. ఎప్పుడైతే నువ్వు భగవంతుని కోసం సమయాన్ని ఇస్తావో అప్పుడు ఆయన నీకు ఇచ్చేది కూడా నువ్వు ఎప్పుడూ ఊహించనిదే ఇస్తాడు. నీ కోరిక త్వరలోనే తీరుస్తాను. సంతోషంగా, ఓర్పుగా, సహనంగా ఈ బాబా నీకు ఇచ్చేంత వరకు ఆశలను కోల్పోకుండా ఎదురుచూస్తూ ఉంటావు కదూ! ఏది నాకు ప్రమాణం చెయ్యి. ఇక నుండి నీ మనసులో ఉన్నటువంటి అలజడిని అంతా పూర్తిగా మర్చిపోతానని, అలాగే అయోమయంలో చిక్కుకోనని ఇప్పుడే ఈ క్షణమే ఈ సాయికి నీవు మాటివ్వు. నీవు కోరిన దానికన్నా, నీవు ఊహించని విధంగా ఈ సాయి నీకు తప్పకుండా ప్రసాదిస్తాడు. సంతోషంగా నువ్వు నీ కుటుంబం ఆనందంగా గడిపేటటువంటి రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఈ సాయిపై నమ్మకం ఉంచి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకొని నీ పెదవులపై చిరునవ్వును మాత్రం తొలగించుకోవద్దు. సంతోషంగా ఉండు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు అందించినటువంటి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమంది సాయి భక్తులకు ఈ సందేశాన్ని షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్.
సర్వే జనా సుఖినో భవంతు.